ఒక్కసారి నన్ను అసెంబ్లీకి పంపించండి ఆయన, ఒక్కసారి. శుభ్రంగా 2019లో నన్ను ఒక్కడిని పంపించినా కానీ సరిపోయింది. ఒక్కడు. నేనేమడుగుతా అంటే, నాతో పాటు పట్టుమని ఒక 25 మంది కూడా లేరు, 21 మందిని గెలిపించండి, మా పొత్తుని గెలిపించండి, మా టీడీపీని గెలిపించండి, మా బీజేపీని గెలిపించండి, మన బీజేపీని గెలిపించండి, మన టీడీపీని గెలిపించండి, మన జనసేనని గెలిపించండి. మీకు ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే ఈ లోపలే కుదిరితే నేను ఇల్లు ఇక్కడే తీసుకుంటా, స్థలం తీసుకుంటాను ముందు. ఎందుకు చెప్తున్నాను ఈ మాట? ఎందుకు చెప్తున్నా? ప్రతి ఒక్కళ్ళు ఇక్కడున్న ప్రజలందరినీ, తూర్పు గోదావరి జిల్లా ప్రజలందరినీ భావోద్వేగాలతో ఆడుకున్నారు. నేను ఆడుకునే వ్యక్తిని కాదు, మీ భావోద్వేగాల్ని గౌరవించే వ్యక్తిని. నేను నిలబడతాను ఇక్కడే. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం కేంద్రంగా చేసుకునే రాజకీయం నడుపుతాం. రాష్ట్రానికి మేలు చేస్తాం, దేశ ప్రయోజనాల్ని రక్షించుకుంటాం. నేను ఉన్న ప్రతి ఒక్కరికి 2047 2047కి ఇక్కడున్న ప్రతి ఒక్కరు మీ అందరికీ 20 ఏళ్ళ యువత అందరికీ కూడా మీ అందరికీ 47 వచ్చేస్తాయి. మీ బిడ్డలు 20 సంవత్సరాల బిడ్డలు వచ్చేస్తారు మీ అందరికీ. నేను వాళ్ళని దృష్టి పెట్టుకుని కూడా మాట్లాడుతా ఉన్నాను. నేను పార్టీ పెట్టినప్పుడు 25 సంవత్సరాలు పనిచేయడానికని వచ్చాను. నిష్ప్రయోజనం అని చెప్పను కానీ 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా కాకుండా కష్టపడ్డా. ఈసారి మన పొత్తుని, నన్ను, మా ఎమ్మెల్యేని, మా ఎంపీని గెలిపిస్తే, మీరు గెలిపిస్తున్నారు, మీరు గెలిపిస్తే సందేహం లేదు నాకు, గెలిపిస్తున్నారు, గెలుస్తున్నాం. వైసీపీ కుంభస్థలాన్ని బద్దలు కొడుతున్నాం. కొణిదెల పవన్ కళ్యాణ్ అమ్మ కడుపున ఆఖరివాడిగా పుట్టిన, అందరికీ మంచి చేయాలి, మేలు జరగాలి అనే విషయంలో ముందువాడుగా ఉంటాడు. తన గురించి కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం నా తమ్ముడు కళ్యాణ్ బాబుది. ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటారు. కానీ కళ్యాణ్ తన సొంత సంపాదనని కౌలు రైతులు కన్నీళ్లు తుడిచేందుకు ఖర్చు పెట్టడం, సరిహద్దు దగ్గర ప్రాణాలొడ్డి పోరాడే జవాన్ కోసం పెద్ద మొత్తం అందివ్వటం, అలాగే మత్స్యకారులు ఇంకా ఎందరికో తాను చేసిన సహాయం చూస్తుంటే ఇలాంటి నాయకుడు కదా జనానికి కావాల్సింది అనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే సినిమాలోకి తను బలవంతంగా వచ్చాడు, రాజకీయాల్లో మాత్రం ఇష్టంతోనే వచ్చాడు. ఏ తల్లికైనా తన కొడుకు కష్టపడుతుంటే గుండె తరుక్కుపోతుంది. అలాగే ఏ అన్నకైనా తన తమ్ముడు అనవసరంగా మాటలు పడుతుంటే బాధ వేస్తుంది. అలా బాధపడుతున్న నా తల్లికి ఈ అన్నయ్యగా ఒక మాట చెప్పాను. నీ కొడుకు ఎంతోమంది తల్లుల కోసం, వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం చేసే యుద్ధం అమ్మా ఇది. మన బాధ కంటే అది ఎంతో గొప్పది అన్నాను. అన్యాయాన్ని ఎదిరించకుండా మౌనంగా ఉండే మంచివాళ్ల వల్లనే ప్రజాస్వామ్యం మరింత నష్టం అని నమ్మి జనం కోసం జన సైనికుడయ్యాడు. తాను బలంగా నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితం రాజకీయాల్లోకి అంకితం చేసిన శక్తిశాలి పవన్ కళ్యాణ్. ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆ శక్తిని వినియోగించాలి అంటే చట్టసభలో అతని గొంతు మనం వినాలి. జనమే జయను నమ్మే జనసేనాని ఏమి చేయగలడో చూడాలంటే మీరు పిఠాపురం ప్రజలు కళ్యాణ్ని గెలిపించాలి. మీకు సేవకుడుగా, సైనికుడుగా అండగా నిలబడతాడు. మీకోసం ఏమైనా సరే కలబడతాడు, మీ కళ నిజం చేస్తాడు. పిఠాపురం వాస్తవ్యులకు మీ చిరంజీవి విన్నపం, గాజు గ్లాసు గుర్తుకి మీ ఓటు వేసి పవన్ కళ్యాణ్ని గెలిపించండి. జై హింద్.